స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించేందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద అయితే ప్రస్తుతానికైతే మనకు అందుబాటులో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు పోలింగ్ అయితే ముగిసింది. ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? మనకి ఇప్పుడు కౌంటింగ్ అనేది మొత్తము 85 గ్రామ పంచాయత్స్ 731 వార్డ్స్కి సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అయింది 2 o'clock అండి. సో ఇప్పుడు మనకి మినిమం ఉండే వార్డ్స్ అనేవి 2 నుంచి 3 మినిమం వార్డ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం వార్డ్స్ 14 వార్డ్స్ ఉన్నాయి వరంగల్ జిల్లాలో. సో అకార్డింగ్లీ డిపెండింగ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ వార్డ్స్ ఒకసారి వార్డ్ ఎన్నిక జరిగిన తర్వాత, సర్పంచ్ ఎన్నిక జరిగిన తర్వాత గ్రామ పంచాయత్ ఎలక్షన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన ఎలక్షన్ని ఒకసారి అబ్జర్వర్ గారి దృష్టిలో ఉంచిన తర్వాత మనము ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ తోటి కంప్లీట్ గ్రామ పంచాయత్ ఎలక్షన్ ముగుస్తుంది. అంటే ఓవరాల్గా ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి సర్పంచ్ సంబంధించినటువంటి చివరి ఫలితాలు ఎప్పటివరకు వచ్చే అవకాశం ఉంది? మేజర్ గ్రామ పంచాయత్స్లో ఎక్కువ వార్డ్స్ ఉండే దగ్గర లెక్కింపు అనేది కొద్దిగా సమయం తీసుకునే అవకాశం ఉంది. అయినా కూడా కొద్దిగా ఎలాంటి అన్ఈవెంట్ఫుల్ థింగ్ ఏమీ లేకుండా మనం చేసుకోగలిగితే 8 నుంచి 9 గంటల వరకు ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా మేము అంచనా వేస్తున్నాం. వార్డులకు సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక ఎన్ని గంటల వరకు పూర్తవుతుంది? దానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేస్తే దానికి అంటే ఇప్పుడు మనకి గ్రామ పంచాయత్ కంప్లీట్గా బాడీ ఎలెక్ట్ అయిన తర్వాతనే ఉప సర్పంచ్ ఎలక్షన్ అనేది ఉంటుందండి. సో ఏర్పాట్లు అని అంటే సేమ్ ఆర్ఓ ఎవరైతే ఈ కౌంటింగ్ చేస్తున్నారో అదే ఆర్ఓ ఉప సర్పంచ్ ఎలక్షన్కి కూడా ఆయననే ఆర్ఓ ఉంటారు. సర్పంచ్ అండ్ ది వార్డ్ మెంబర్ కలిపి ఆ ఉప సర్పంచ్ని ఎన్నుకునే ప్రక్రియ ఆయన సమక్షంలో జరుగుతుంది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది జిల్లా వ్యాప్తంగా? జిల్లాలో ఇవాళ ఫేజ్ 1లో 3 మండలాలే ఉన్నాయి కాబట్టి 3 మండలాల్లో కూడా ఎలా అయితే మనకి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా ఇప్పటి వరకు మాకు ఎలాంటి అడ్వర్స్ సమాచారం లేదు. ఏదైనా జరిగింది అనేది పీస్ఫుల్గానే జరుగుతుంది. చూసుకోవచ్చు, ఏదైతే కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ముందుగా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాతకి మిగతా సంబంధించిన ఓట్ల ప్రక్రియ మొదలవుతుంది. వార్డు సభ్యులు కూడా వారంతా కూడా ఈరోజు సాయంత్రం వరకే కూడా వార్డు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాతకి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆర్ఓ సమక్షంలోనే కూడా ఎన్నిక అవుతుందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా రాత్రి 8 గంటల సమయంలోపు కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి తుది ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, వరంగల్.